హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో మనం ఏం చేస్తాం అంటే బేసికల్లీ నన్ను చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు అసలు డ్రోన్ గురించి మంచి షార్ట్స్ పెట్టండి, అసలు డ్రోన్ ఉందా, డ్రోన్ మళ్ళీ అమ్మేశారని చెప్పేసి. సో నేనైతే డ్రోన్ పర్చేస్ చేశాను. ఫస్ట్ డ్రోన్ అంటే ఏంటో దాని గురించి మాట్లాడి తర్వాత డ్రోన్ మొత్తాన్ని ఓపెన్ చేసేసాను. లాస్ట్ టైం ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ వీడియోలో నేను అలా ఓపెన్ చేసేసి ఫాస్ట్ చూపించాను క్లియర్గా. అసలు డ్రోన్ అంటే ఏంటి, ఎలా వర్క్ అయ్యింది, దాని గురించి నేను డీటెయిల్గా ఎక్కడ చెప్పలేదు. ఫస్ట్ మనం డ్రోన్స్ గురించి మాట్లాడదాం. సో నార్మల్లీ మనకి ఇప్పుడు ఐ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐ ఇలా 180 degrees వరకే చూడగలదు. సో బ్యాక్ సైడ్ మనకి చూడలేదన్నమాట. సో అలాగే దాని తర్వాత మనకి కెమెరాస్ అన్నీ వచ్చినాయి. కాకపోతే ఇవన్నీ మనకి ఒక లెవెల్లో చూపిస్తుంది. కానీ ఇప్పుడు మన ఆకాశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైన పక్షి వెళ్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ పైన గద్ద వెళ్తుంది. ఆ గద్ద దాని కళ్ళతో చూస్తే మనకు ప్రపంచం ఎలా కనిపించింది అని నాకు చాలా రోజుల నుంచి చూడాలంది. నేను బేసికల్లీ ఒంగోలు పుట్టాను కదా, మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర డ్రోన్ లేదు. అసలు మాకు డ్రోన్ అంటే ఏంటో లాస్ట్ 5 years దాకా అస్సలు తెలియదు. ఎప్పుడో యూట్యూబ్లో ఓపెన్ చేసినప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ ఇలా డ్రోన్ షాట్లు తీసుకుంటారు, ఎంత బాగుంది డ్రోన్ అని. అప్పుడు మేము గూగుల్ ఓపెన్ చేసి చూసేవాళ్ళం. గూగుల్ ఓపెన్ చేసి చూస్తే అసలు డ్రోన్లు కనిపించాయి కదా మనకి. ప్లే స్టోర్ మనకి అమెజాన్లో కనిపించదు, ఫ్లిప్కార్ట్లో కనిపించదు, ఎక్కడ కనిపించదు. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ డ్రోన్స్ అన్ని బేసికలీ వేరే కంట్రీస్లో ఉంటాయి. సో అక్కడి నుంచి మన వాళ్ళు ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు అనేది నాకు అర్థమైంది. సో దాని తర్వాత రీసెంట్ ఒక 3-4 years నేనైతే అక్కడ ఇప్పుడు ఓపెన్ చేయలేదు ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ. సో నాకైతే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఉంటాయో ఉండవో కూడా తెలియదు. నాకు తెలిసినంత వరకు ఈ డ్రోన్స్ ఏమైనా వేరే కంట్రీలో కొనుక్కొని అక్కడి నుంచి మనం తీసుకురావాలి అని ఒక్కటి నాకు తెలుసు. అట్లీస్ట్ 4 years బ్యాక్. ఇప్పుడు ఎలా ఉందో నాకైతే అసలు ఐడియా లేదు. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న డ్రోన్ ఏంటని చూద్దాం. సో నార్మల్గా ప్రజెంట్ నేను ఇప్పుడున్న టైంలో ఇప్పుడు రైట్ను ఫోన్ ఓపెన్ చేసి డ్రోన్స్ చూస్తే కానీ మనకి ప్రజెంట్ DJI 5 ఉంది. అంటే ఈ డ్రోన్స్లో టైప్స్ ఉంటాయి, మినీ ఉంటాయి, మ్యావిక్ ఉంటాయి, పెద్ద పెద్ద జైంట్ డ్రోన్స్ ఉంటాయి. సో నేను ఎందుకంటే నాకు అసలు డ్రోన్స్ అంటే ఏంటో తెలియదు, ఎలా ఫ్లై చేయలేదు. అలాంటప్పుడు నేను పెద్ద డ్రోన్ తీసుకొని ఆ డ్రోన్ పోగొట్టాను అనుకో, నాకు చాలా లాస్ కదా. అందుకే నా బడ్జెట్లో నేనైతే ఒక డ్రోన్ పర్చేజ్ చేశాను. ఇది DJI Mini 3 డ్రోన్. సో నాకైతే ఈ డ్రోన్ చాలా ఎక్కువ, అంటే నేను తీసుకునే వీడియోస్కి, నేను తీసుకునే షార్ట్స్కి ఈ డ్రోన్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే 4K రెజల్యూషన్ 24 frames నాకు చాలు. మస్త్ అంటే సినిమాటిక్ లెవెల్లో ఉండాలంటే 4K 24 చాలు. దీంట్లో 4K 24 30 60 అన్ని స్లో మోషన్ మొత్తం తీయచ్చు. సో మనం ఇప్పుడు డ్రోన్ బ్యాగ్ గురించి చూద్దాం. సో బేసికలీ మనకి కాంబోలో ఇది నేను డ్రోన్ పర్చేజ్ చేస్తాను. నార్మల్గా సపరేట్గా పర్చేజ్ చేసి తక్కువ పడుద్ది. నేనైతే కాంబో అంటే ఈ కాంబోలో నీకు బ్యాగ్తో సహా మొత్తం ఇస్తారు. మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏమేమి ఉంటాయో మొత్తం చూద్దాం. ఫస్ట్ అయితే మనకి బ్యాగ్ మంచి క్వాలిటీ బ్యాగ్ ఇచ్చారు. చాలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే కూడా నేను బేసికల్లీ ఇలా తగిల్చుకొని ఇలా ప్రశాంతంగా ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నేను మంచిగా నీట్గా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ డ్రోన్ బ్యాగ్కి ప్రతి ఒక్కదానికి జిప్ ఉంది కదా. సో జిప్ మీద కూడా DJI అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా ఇచ్చారు అంటే వాళ్ళ బ్రాండింగ్ ఎంబ్రాయిడ్ చేశారు. సో బ్యాక్ బేసికలీ మనకి బ్యాక్ సైడ్ ఉండొచ్చు. బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది, చిన్న జిప్. సో ఈ జిప్లో వాళ్ళు ఏమి ఇస్తారంటే మనకి స్పేర్ పార్ట్స్ ఇస్తారు. అంటే ఆ స్పేర్ పార్ట్స్ ఏంటి కూడా మనం ముందు ఫస్ట్ బ్యాగ్ అంతా ఓపెన్ చేసి దాని తర్వాత చూద్దాం. సో ఫస్ట్ మనం బ్యాగ్ని ఓపెన్ చేస్తున్నాం. ఈ బ్యాగ్ క్వాలిటీ మాత్రం నాకు యాక్చువల్లీ లెదర్స్ బ్యాగ్స్ కానీ ఆ క్వాలిటీస్ చెక్ చేయడం ఇష్టం. నేను చూసిన వాటిలో ఇది బెస్ట్ క్వాలిటీ, అంటే చాలా బాగుంది క్వాలిటీ. సో మనకు ఓపెన్ చేయగానే ఇలా ఉండిద్ది అనమాట, నీట్గా మొత్తం ఎక్కడికెక్కడ సెట్టింగ్ అయి ఉంటాయి. ఫస్ట్ మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే రిమోట్ కంట్రోల్. అంటే ఈ రిమోట్ కంట్రోలర్తో మనం డ్రోన్ని మనం కంట్రోల్ చేస్తాం. ఓకేనా, మనం దీన్ని తీసి పక్కన పెడతాం. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది, ఈ ఎగరాలంటే ఫస్ట్ డ్రోన్ ఎగరాలంటే బ్యాటరీ. సో ఎన్ని 3 బ్యాటరీస్ ఉంటాయి. సో మనకి కాంబోలో ఉంటే మాత్రమే మనకి ఈ 3 వస్తాయి అనమాట. ఒక కాంబోలో మనం కానీ కొనలేదు అంటే మనకి బ్యాటరీస్ ఏమీ రావు, మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. అలాగే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ డ్రోన్. సో మనం ఇంకా బ్యాగ్ అంతా లోపల ఎంటీ. సో ఇప్పుడు ఏమైందంటే ఇంక వెనక ఈ బ్యాక్ సైడ్ కూడా మనకు జిప్ ఉండేది కదా. ఈ జిప్లో ఏమి ఇస్తారంటే బేసికలీ ఈ ఎక్స్ట్రా రెక్కలు, అంటే డ్రోన్స్ బేసికలీ క్రాష్ అవుతాయి కదా. సో క్రాష్ అయినప్పుడు మనం ప్రతిసారి డ్రోన్ కొత్తగా కొనే కంటే రెక్కలు అలా అన్నీ రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో రిపేర్కి కావాల్సిన స్పేర్ రెక్కలన్నీ ఇస్తారు మనకి. సో ఇలా ఉంటాయి మనకి స్పేర్ రెక్కలన్నీ. నేనైతే ఆల్మోస్ట్ డ్రోన్ 3 times క్రాష్ చేశాను. సో ఆల్మోస్ట్ 2 times నేను డ్రోన్ రెక్కలన్నీ రీప్లేస్ చేయాల్సి వచ్చిందనమాట. సో మనం ఈ రెక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ రెక్కలు పోయిందంటే పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఈ రెక్కల సెట్ అంతా కలిపి మనకి $14కి మనకి అమెజాన్లో కొనుక్కోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి డ్రోన్ ఇలా ఉందన్నమాట. సో డ్రోన్కి ఇలా మన డ్రోన్ ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఈ కింద ఉంటాయి కదా, ఈ రెక్కల్ని కింది కనాలి. 4 sides 4 fans లాగా ఉంటాయి అనమాట. 4 fansని మనం ఇలా సైడ్ కనాలి. ఇలా అనగానే మనకి ఇలా డ్రోన్ 4 sides 4 ఓపెన్ అయిపోయింది అనమాట. సో నార్మల్గా ఈ ఫ్రంట్ సైడ్ ఉండేది మనకి కెమెరా. మనం ఈ కెమెరా ప్రొటెక్టర్ గ్లాస్ ఉంటుంది. సో మనం కానీ కెమెరాని చూస్తే చాలా
చాలా క్లియర్గా ఉంటుంది. అంటే మనకి డీజే వాటిలో వాడే కెమెరానే ఉండిద్ది. మొత్తం లైట్ వెయిట్. ఇక్కడ మనకి వెయిట్ కూడా మెన్షన్ చేస్తాడు. దీని వెయిట్ వచ్చేసి 249 grams. ఎందుకంటే మనం చాలా కంట్రీకి డ్రోన్ రూల్స్ ఉండి, సో 249 అనేది 250 కన్నా ఎక్కువ ఉంటే లైసెన్స్లు అన్నీ తీసుకోవాలి. అందుకే వీళ్ళు చాలా స్మార్ట్గా 249 పెట్టారు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాటరీని తీసుకొని దీంట్లో లోపల ఇక్కడ ప్లేస్ చేయాలి. మనమైతే ఒక బ్యాటరీని తీసుకుంటున్నాం నార్మల్గా. సో ఒక బ్యాటరీని తీసుకొని ఎగ్జాక్ట్గా ఇంకా ఎలా అయితే ప్లేస్ చేస్తామో అలా టింగ్ అని సౌండ్, ఒక కైండ్ ఆఫ్ సౌండ్ వచ్చింది. మన డ్రోన్ ఎలా ఆన్ చేయాలంటే మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది డీజే దాని కింద. మనం ఫస్ట్ సింగిల్ టైం ప్రెస్ చేసి అలా సెకండ్ టైం లాంచింగ్లో ఫ్యాన్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక సౌండ్ వచ్చింది అనమాట, అంటే డ్రోన్ మొత్తం యాక్టివ్ అయిపోయింది అనిపిస్తుంది. మన లైట్లు అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు దీన్ని ఫ్లై చేయాలి కదా మనం. సో ఫ్లై చేయాలంటే మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే రిమోట్. సో మనకి ఈ రిమోట్ ఇలా ఉండిద్ది. సో ఈ రిమోట్కి బ్యాక్ సైడ్ ఇక్కడ 2 చిన్న కంట్రోలర్స్ ఉంటాయి. మనం బ్యాక్ సైడ్ నుంచి ఆ కంట్రోలర్స్ని అలా ఇలా తీసుకొని జస్ట్ ఇక్కడ చిన్న కనెక్షన్లా ఉంటుంది అనమాట, సర్కిల్ కలర్ థ్రెడ్స్ లాగా. సో మనం చిన్నప్పుడు గేమ్స్ ఆడతాం కదా, సో సేమ్ గేమ్స్ ఆడుతానంటే దీన్ని కంట్రోల్ చేయాలి. సో వన్స్ ఇలా రిమోట్ కనపడంగానే రిమోట్లో ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది కదా, సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ టైం బటన్ లాంగ్ ప్రెస్. సో లాంగ్ చేయగానే ఇది ఆన్ అయిపోద్ది అనమాట. ఇది ఆన్ అయిపోయిన తర్వాత మనకి సేమ్ ఈ రెండింటికి వైఫై కనెక్షన్, బ్లూటూత్ కనెక్షన్ ఆన్ చేసి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. నేను నియర్గా దీనికి దగ్గరలో డ్రోన్ ఏదన్నా ఉంటే మనం చూడొచ్చు, లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి. సో ఎన్ని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం 2 డ్రోన్స్ ఆటోమేటిక్ నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి కనెక్ట్ అయిపోతే మనం దీని తర్వాత ఇంకా స్మూత్గా ఫ్లై చేసి మనం రికార్డింగ్ మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మొత్తం అసలు దీని లోపల ఏమేమి ఉంటాయి చూపించడానికి చేశాను. సో మనం ఎప్పుడన్నా ఈ రెక్కలన్నీ డ్యామేజ్ అయిందనుకో, ఇవన్నీ ప్రతి ఒక్క రెక్కల్ని రీప్లేస్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ 2 times డ్యామేజ్ అయింది, 2 times రీప్లేస్ చేసింది. సో మన డ్రోన్లో బేసికలీ ఈ 2 ఇంపార్టెంట్, బ్యాటరీ ఇది. సో ఈ నార్మల్గా కొనాలంటే నీకు $450 నుంచి $500 పట్టిద్ది. అలాగే నేను కాంబోలో కొన్నాను కాబట్టి నాకు అప్పుడు $700 అయిందనమాట. సో ప్రజెంట్ అయితే ఇది డ్రోన్. నెక్స్ట్ వీడియోలో మనం డ్రోన్ ఎలా ఫ్లై చేస్తాం, చిన్నపిల్లలకు కూడా డ్రోన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా మనం డ్రోన్ ఫ్లై చేసి చూపిద్దాం. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.